హలో, హాయ్ అండి. ప్రాఫిట్ మేకర్ సాఫ్ట్‌వేర్‌లో ఫ్రీక్వెంట్ ఐటమ్స్ ఎలా యూజ్ చేసుకోవాలి? దానివల్ల మనకి ఎంత టైం సేవ్ అవుతది? బిజినెస్‌ని మనం ఏ విధంగా గ్రోత్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చెప్తాను. ఇప్పటి వరకు మీరు యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇన్వెంటరీ క్లిక్ చేయండి. సేల్స్. ఈ ఫ్రీక్వెంట్ ఐటమ్ రిటైల్ వాళ్ళకి యూజ్ అవుతుంది. సేమ్ టైం హోల్సేలర్స్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో రిటైల్ వాళ్ళకి ఏ విధంగా యూజ్ అవుతుంది ఫస్ట్ చెప్తాను. సో రిటైల్ వాళ్ళు రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళు మంత్లీ కోర్స్ యూజ్ చేస్తుంటారు రెగ్యులర్గా. సో ఆ రెగ్యులర్గా పార్టీ ఏవైతే రెగ్యులర్గా తీసుకొని వెళ్తాడో ఆ ఐటమ్స్ని మనం సేవ్ చేసుకోవాలి. సో సేవ్ చేసుకున్నాక ఇక్కడ కస్టమర్ని సెలెక్ట్ చేసుకొని ఫ్రీక్వెంట్ ఐటమ్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు సేవ్ చేసుకున్న ఐటమ్స్ సేవ్లో ఉంటాయి చూడండి. ఇప్పుడు అతనికి బిల్ ఇవ్వాలి అని అనుకుంటే డూ బిల్ అని క్లిక్ చేయండి. టోటల్ ఐటమ్స్ అన్ని బిల్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సేమ్ టైం హాస్పిటల్స్లో ఓటీకి కూడా యూజ్ చేసుకుంటాం. వీళ్ళు రెగ్యులర్గా ఒక 30 to 40 ఐటమ్స్ ఎంట్రీ చేసుకుంటారు. వీటిని అట్ ఎ టైం మనకి బిల్ అవ్వాలి అని అంటే సేమ్ ఐటమ్స్ని సేవ్ చేసుకొని ఇక్కడ ఓటీ సెలెక్ట్ చేసుకొని సేవ్డ్ అని క్లిక్ చేయండి. డూ బిల్ అని క్లిక్ చేయగానే ఇలా బిల్ అయిపోతుంది. ఇప్పుడు అట్ ఎ టైం నాకు 18 ఐటమ్స్ బిల్ అయిపోయినాయి. సేవ్ చేసేసుకుంటే సేవ్ అవుతుంది. రిటైల్ అతనే మనకి ఒక ఐటమ్ లేదు, ఐటమ్ నోట్ చేసుకుంటాం, ఇతనికి మనం ఫాలోఅప్ చేసి ఉంటాం. సో కస్టమర్ని సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఫ్రీక్వెంట్ ఐటమ్స్లో ఆర్డర్స్, సో మనం ఏదైతే ఆర్డర్ తీసుకున్నామో ఇక్కడ ఎంటర్. ఈ ఆర్డర్లో ఉన్న ఐటమ్స్ ఇక్కడ ఐటమ్ వచ్చింది అనుకోండి, డూ బిల్ అని క్లిక్ చేయండి. బిల్ అనేది జనరేట్ అవుతుంటుంది. ఈ విధంగా రిటైల్ వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సేవ్ చేస్తే బిల్ అనేది సేవ్ అయిపోతుంది. సెలర్స్ వాళ్ళకి ఏ విధంగా యూజ్ అవుతుంది ఈ ఫ్రీక్వెంట్ ఐటమ్? దీనివల్ల వాళ్ళ బిజినెస్ ఎంతవరకు గ్రోత్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ కస్టమర్ని అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నేను ధోని మెడికల్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ధోని మెడికల్ ఇప్పుడు వరకు మన దగ్గర ఎన్ని ఐటమ్స్ ఎన్ని టైమ్స్ కొన్నాడు, ఎంత క్వాంటిటీ కొన్నాడు, కొనని ఐటమ్స్ ఏమున్నాయి చూసుకోవడానికి ఫ్రీక్వెంట్ ఐటమ్ అనేది చూసుకుంటాం. సో ఈ ఫ్రీక్వెంట్ ఐటమ్ క్లిక్ చేయగానే ఈ ధోని మెడికల్ అతను డిస్పోవాన్ 2 ml అనేది 10 టైమ్స్ కొన్నాడు, 5100 అనే క్వాంటిటీ తీసుకున్నాడు. ఇలా హైయెస్ట్ క్వాంటిటీ ఎన్ని టైమ్స్ ఎంత క్వాంటిటీ తీసుకున్నాడో చూసుకోవచ్చు. సో లోయెస్ట్ కూడా తీసుకుంటారు కదా. సో మనం ఇలా స్క్రోల్ చేసుకున్నారనుకోండి, RL 500 ml ఇది అనేది 1 టైమే తీసుకున్నాడు, 25 క్వాంటిటీ తీసుకున్నాడు. సో నెక్స్ట్ బిల్ చేసేటప్పుడు ఇప్పుడు కస్టమర్ని ఫోన్లో మనం అడుగుతాం, సార్ RL ఏమన్నా ఆర్డర్ పెట్టాలా ఏంటి అనేసి అని. వాళ్ళు ఓకే అని అంటే బిల్ జనరేట్ చేస్తాం. సేమ్ టైం ఇప్పుడు దాకా కొత్త ప్రోడక్ట్ కొత్తగా మన దగ్గర కంపెనీస్ ఏమన్నా వచ్చాయి వాటిని కూడా మనం ఎక్స్ప్లెనేషన్ చేయాలి కదా. సో కస్టమర్కి చెప్పాలి అనుకున్నప్పుడు న్యూ ఇక్కడ క్లిక్ చేయండి. ఈ ధోని మెడికల్ ఇప్పుడు వరకు కొనని ఐటమ్స్ అన్ని లిస్ట్ ఇది. సో మీరు ఫోన్లో సార్ మన దగ్గర కొత్త ఐటమ్ వచ్చింది, ఈ కంపెనీ ఈ ప్రోడక్ట్ మీకు ఏమన్నా ఆర్డర్ కావాలా ఏంటి అని అడిగామనుకోండి, వాళ్ళకి ఓకే అని అనుకుంటే బిల్ జరుగుతుంది. సేమ్ టైం మనకు కూడా బిజినెస్ అనేది గ్రోతింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. దానికోసం ఈ ఫ్రీక్వెంట్ ఐటమ్స్ అనేది యూజ్ చేస్తాం. తర్వాత మనకి ఇంకా ఏమన్నా స్కీమ్స్ తీసుకోవాలనుకున్నా ఇక్కడ స్కీమ్స్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడే మనకి తెలిసిపోతూ ఉంటుంది. దీనికోసం అనేది ఫ్రీక్వెంట్ ఐటమ్స్ అనేది వాడుతూ ఉంటాం. ఓకేనా. బిల్ వైజ్ ఇక్కడ చూడండి, ఈ ధోని మెడికల్ అనేది లాస్ట్ టైం ఈ బిల్లు తీసుకున్నాడు. ఈ బిల్లులో ఐటమ్స్ క్లిక్ చేస్తే సో ఈ అన్ని ఐటమ్స్ ఉన్నాయి. సేమ్ బిల్లే కావాలన్నారనుకోండి, డూ బిల్ అని క్లిక్ చేయండి, బిల్ జనరేట్ అయిపోద్ది. అంటే టోటల్ ఐటమ్స్ వచ్చేసాయి 6 ఐటమ్స్. సేవ్ అని చేయగానే బిల్ అయిపోతుంది. సో ఈ విధంగా ఫ్రీక్వెంట్ ఐటమ్స్ని అనేది యూజ్ చేసుకోవచ్చు, మన బిజినెస్ని కూడా గ్రోతింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.